హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి మిరపకాయ బజ్జీలు అండి. మిరపకాయ బజ్జీలు అండ్ ఆలూ బజ్జీలు. సో ఎలా చేస్తున్నామో చూద్దాం. అండ్ ఎలా ఉన్నారు మీరంతా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో చూసేద్దాం ఆ రెసిపీ. ఓకే అండి, ఫస్ట్ మనం పిండి కలిపేసి పెట్టుకున్నాము. సో నేను ఒక కప్పు శనగపిండి, యాక్చువల్గా 1.5 కప్ వేస్తున్నాను శనగపిండి. సో 1.5 కప్పు శనగపిండికి నేను 1.5 కప్పు శనగపిండికి ఒక ఏమంటారు హాఫ్ కంటే సగము 1/4 కప్ అనుకోండి. సో అంత కప్పు నేను బియ్యపిండి వాడుతున్నాను. దీనివల్ల ఏంటి అంటే మనకు క్రిస్పీగా వస్తుంది. సో ఫస్ట్ దీన్ని ఉండలేకుండా కలిపేసుకున్నాను మంచిగా. ఇప్పుడు ఇందులో మనము కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు కలర్ కోసమని, అండ్ ఇందులో మెయిన్ ఏంటి అంటే వాము, ఓమ ఏదైనా. సో ఇంకా నేను ఇలా మనం హ్యాండ్స్ తో ఇలా రబ్ చేస్తూ వేయాలి, దానివల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో కలిపేసుకుందాం ఒకసారి ఫస్ట్ దీన్ని. మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులో వాటర్ చూసుకుంటూ థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి. లూజ్ గా ఉండొద్దు, టైట్ గా ఉండొద్దు. ఇందులో వంట సోడా కూడా కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఇలా కనిపిస్తున్నాయి కదా బబుల్స్ లాగా, ఇవి ఉండలాగా, ఇదంతా లేకుండా స్మూత్ గా కలిపేసుకుందాం. థిక్నెస్ అయితే ఇంత చాలండి, ఇంకా వాటర్ అవసరం లేదు. సో ఇప్పుడు బ్యాటర్ మంచిగా అయిపోయిందండి, ఉండలేకుండా మనం స్మూత్ గా కలిపేసుకున్నాము. థిక్నెస్ కూడా ఇలా ఉంటే చాలు, ఇలా కొంచెం జారుగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని మనం మిర్చీస్కి మసాలా చేసుకున్నాము. సో ఇప్పుడు మనకి మిర్చిలో మనం ఫిల్ చేసుకోవడానికి కానీ మసాలా సింపుల్ మసాలా ఏం లేదండి. ఇది జీలకర్ర, ఓమ పౌడరు కొంచెం, అండ్ ఇది ధనియా పౌడరు. ఈ రెండు కొంచెం ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇది చాలా మంది ఇందులో ఇది సీడ్స్ తీస్తారండి. మేము సీడ్స్ తీయకుండానే తింటాము, మేము స్పైస్ తింటాం అనమాట. అండ్ ఇది స్పైసీగా కూడా ఉండదు ఇది. సో సీడ్స్ ఏం తీయట్లేదు, నేను ఇలానే చేసేస్తున్నా. మీరు ఎక్కువ కారం తినలేను అనుకున్న వాళ్ళు సీడ్స్ తీసేసుకోండి గింజల మధ్యలోది. సో ఇలా మనం ఒక ఘాట్ లాగా పెట్టేసుకొని మొత్తం కట్ అవ్వద్దు, ఓన్లీ వన్ సైడ్ ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక ఈ మధ్యలో ఇప్పుడు మనం ఇది పెట్టుకున్నాం కదా మసాలా అనేది, దీన్ని ఇలా ఫిల్ చేసేసుకోండి. కొంచెం ఎక్కువ కాదండి, కొంచెం టేస్ట్ కోసమే. మళ్ళీ ఎక్కువ పెడితే ఇదే డామినేట్ చేస్తుంది మళ్ళీ టేస్ట్ అనేది. చాలా కొంచెం ఇలా ఉంది కదా ఈ కట్లో ఉంచి. చాలా బాగుంటుంది టేస్ట్ ఇది ఇలా పెట్టుకుంటే. కొంతమంది చింతపండు కూడా పెట్టుకుంటారు, కొంతమంది ఓన్లీ ధనియాల పొడి పెడతారు. సో ఇంకా ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు. నేను ఇలా చేస్తాను.
సో నేను ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి. అండ్ మన పిండి రెడీగా ఉంది. అండ్ ఆలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను, ఇలా రౌండ్ గా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఆయిల్ కొంచెం వేడయ్యేదాకా వెయిట్ చేసి మనం వేసేసుకున్నాం బజ్జీలు. ఇప్పుడు ఆయిల్ వేడైందా కొంచెం టెస్ట్ చేసుకున్నాము మనం. మంచిగా వేడైపోయిందండి. నేను ఆలు పీసెస్ ని ఇందులో వేసేసా. ఇందులో వేసేసి మిరపకాయ బజ్జీ చేసేద్దాం. నేను ఇలా పెట్టేసి మంచిగా దీని కోటింగ్ అంతా పట్టేటట్టు పెట్టి ఆయిల్ వేసేస్తాం. చూసారు కదా, టేస్టీ బజ్జీ రెడీ అయిపోయింది. సో నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా వచ్చిందో. కరెక్ట్ గా సరిపోయిందండి. సాల్ట్, స్పైసెస్ అన్ని కరెక్ట్ గా సరిపోయాయి. సో ఇప్పుడు చాలా బాగుంది. ఇది ఓమా ఫ్లేవర్ అది మంచిగా తెలుస్తుంది. చాలా బాగుంది. ఆనియన్, లెమన్ పిండుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చింటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.